యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి సర్కారు ముందుకెళ్తోంది. అందులో భాగంగానే 2 సంస్థలతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక ఒప్పందాలు చేసుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలోనే ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాలు ఎంఓయూ చేసుకున్నాయి. వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సుజలాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైసెన్సింగ్ వంటి కీలక రంగాల్లో 12,000 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. క్లీన్ ఎనర్జీలో జాతీయ, అంతర్జాతీయ అవకాశాల కోసం గ్లోబల్ నైపుణ్యాలను పెంపొందించడమే ఎంఓయూ ప్రధాన లక్ష్యం. విండ్ ఎనర్జీలో పేరొందిన సుజలాన్ సంస్థ ఇప్పటికే భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో శిక్షణార్థులకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. విండ్ ఎనర్జీ రంగంలో ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు పొందేందుకు సుజలాన్ తో చేసుకున్న ఒప్పందం దోహదపడుతుందని మంత్రి లోకేష్ వారితో అన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా 3 నుంచి 12 నెలల షార్ట్ టర్మ్, 12 నెలలకు పైగా లాంగ్ టర్మ్ శిక్షణ ఇస్తారు. విండ్ ఎనర్జీ రంగ అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ కాలేజీల్లో వృత్తి కోర్సులు, ఎలెక్టివ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. ఎంపిక చేసిన ఐటీఐ పాలిటెక్నికల్ కాలేజీల్లో స్కిల్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు. విండ్ ఎనర్జీ టెక్నాలజీలో అధునాతన పరిశోధన, ఆవిష్కరణ, అనుభవ జ్ఞాన శిక్షణ కోసం ఎక్సలెన్స్ సెంటర్స్ స్థాపిస్తారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉపాధికి తోడ్పడే గ్లోబల్ సర్టిఫికెట్స్ ప్రవేశపెడతారు. శిక్షణ కార్యక్రమాలు, పరిశోధన ల్యాబుల్లో ఆధునిక టెక్నాలజీలను అమలు చేస్తారు. సుజలాన్ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. గ్లోబల్ స్థాయిలో ప్రతిభావంతులను తయారు చేసి భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగ ఆవిష్కరణలో ఏపీని ముందు వరుసలో నిలబెడుతుంది. ఇదిలో ఉంటే ఏపీలో గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధి కోసం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలోనే ఈ ఎంఓయూ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం స్వనీతి సంస్థ వచ్చే 4 నెలల్లో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన నైపుణ్యాభివృద్ధి వ్యూహం ముసాయిదాను రూపొందించి దాని అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తుంది. ఇందుకోసం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ కోసం స్కిల్ ల్యాండ్స్కేప్ అసెస్మెంట్ చేస్తుంది. కీలకమైన వాటాదారులతో సంప్రదింపులు జరిపి నివేదిక రూపొందిస్తున్నాయి. జర్మనీ, యుఎస్ బృందాలు సెక్టార్ నిపుణులు విజయవంతమైన కేసులపై అవగాహనకు సమావేశాలు నిర్వహిస్తుంది. ఏపీఎస్ఎస్డిసి సంస్థ తమ ప్రధాన కార్యాలయం నుంచి పనిచేసే స్వనీతి బృందానికి ప్రత్యేకంగా నైపుణ్య గణన, ఇన్సైట్ సమాచారం, గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధికి సంబంధించిన ఇతర వివరాలను అందిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. సుజలాన్, స్వనీతితో జరిగిన ఒప్పందాలతో త్వరలోనే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని కూటమి సర్కార్ భావిస్తోంది.